కోపం, బాధ, ఆవేదన ఇది ప్రస్తుతం భారత్ క్రికెట్ అభిమానుల పరిస్థితి. అడిలెడ్లో జరిగిన 2వ టెస్టు మ్యాచ్ ఓటమి తర్వాత 3వ టెస్టు మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అని మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎన్నో ఆశల్ని పెట్టుకున్నారు. కానీ మన ఆశలన్నిటినీ నిరాశలుగా మార్చాడు ఆ వరుణదేవుడు. మొదటి రోజు వర్షం కారణంగా కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. రెండవ రోజు ఏమో మ్యాచ్ జరిగిన భారత్ అభిమానులకు మాత్రం బాధ, ఆవేదన మాత్రమే మిగిలాయి. అస్సలు ఫామ్లోనే లేని స్మిత్ సెంచరీ చేయడం, ఆల్రెడీ ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్ మరొక సెంచరీ చేయడం జరిగింది. మూడవ రోజు అలెక్స్ క్యారీ 70 రన్స్ చేయడంతో ఆస్ట్రేలియా 445 రన్స్కి ఆలౌట్ అయింది. బౌలింగ్లో మాత్రం ఎప్పుడు భారత్ని ఆదుకునే బుమ్రా 6 వికెట్లు తీసి ఆస్ట్రేలియాని ఆలౌట్ చేశాడు. ఇంకా మన ఇండియా బ్యాటింగ్కి వచ్చి వర్షం కారణంగా కేవలం 17 ఓవర్లు మాత్రమే ఆడి 51 పరుగులకి 4 వికెట్లు నష్టపోయింది. ఇంకా మ్యాచ్లో 2 రోజుల ఆట మిగిలింది. కాబట్టి ఏదైనా మ్యాజిక్ జరిగి ఇండియా గెలుస్తుందా, లేకపోతే ఆస్ట్రేలియా గెలుస్తుందా, అవి రెండు కాక మ్యాచ్ డ్రా అవుతుందా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.